పిండి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, చిటికెడు వంట సోడాని వేసుకోండి. ఇందులోని 1 టీ స్పూన్ దాకా వాముని కొంచెం చేతిలో వేసుకుని ఇలా ఫ్లేవర్ కోసం నలగొట్టుకుని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా జల్లించినప్పుడు జల్లెల్లో కొంచెం వాము మిగిలిపోతుంది కదా, సో దాన్ని కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా, సో ఆ వేడి ఆయిల్ని ఒక 2 టీ స్పూన్ల దాకా ఇందులో యాడ్ చేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోసపిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు దాదాపుగా 1/2 కప్పు నుండి 3/4 కప్పు దాకా వాటర్ పెట్టాయండి. సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. మరి లూజ్గా ఉండకూడదు, అలాగని టైట్గాను ఉండకూడదు. పిండి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి బజ్జీని తీసుకోండి. నేను ఇక్కడ లావు మిర్చి బజ్జీ తీసుకున్నానండి. ఇవి కారం ఉండవన్నమాట, సో సీడ్స్ కూడా ఎక్కువ ఉండవన్నమాట. సో అందుకని ఈ బజ్జీ తీసుకున్నాను. బజ్జీ మిరపకాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలండి, లేదంటే